హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ దొంగలు. హర్ష సాయి, బయ్యసని యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్ మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. అసలు ఈ దుబాయ్‌కి, యూట్యూబర్‌లకి సంబంధం ఏంటి? అసలు ఇంత 10,000 కోట్ల రూపాయల డబ్బు హవాలా రూపంలో ఎలా దుబాయ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి దుబాయ్‌కి ఎలా ఈ హవాలా ఎలా జరుగుతుంది? అని మీకు పూర్తిగా చెప్తాను. వీడియో సినిమాని మించి ఉంటది. అసలు మర్చిపోండి ఇంకా సినిమాలు కూడా దీని ముందు దగ్గర ఎందుకంటే అంత పెద్ద స్కామ్ ఉంది. అందుకే కదా ఇప్పుడు మీరు చూసుకుంటే ఏసీబీ, సీబీఐ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈ ఈడీ రంగంలోకి దిగిందంటే అక్కడ మీకు మనీ లాండరింగ్ హవాలా జరిగింది కాబట్టి ఈడీ రంగంలోకి దిగింది. అది కూడా కోట్లలో రూపాయలు. 100 లక్ష 2 లక్షలు అయితే కాదు. ఇంకా చాలా మంది యూట్యూబర్లు అయితే దుబాయ్ పారిపోతున్నారు. అసలు అందరూ దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు అంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రూఫ్లతో సహా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేద్దాం. అసలు నా యూట్యూబ్ ఇన్కమ్ మీరు చూసుకుంటే ఏది 2024 నాకొచ్చింది అక్షరాల 1,30,00,000 రూపాయలు. మీకు కనబడుతుంది కదా! ఇదిగోండి 365 డేస్ అంటే కరెక్ట్‌గా ఈ రోజుకి వస్తది 1,30,00,000 రూపాయలు. ఓకే. మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు నా యాక్సిస్ బ్యాంక్ ఒక సంవత్సరం 2024 నుంచి 2025 వరకు స్టేట్మెంట్ తెచ్చి చూపిస్తాను. డేట్ ఎంత? 19/3/2025 మొత్తం ఎంత? 1,30,00,000 చూస్తున్నారు కదా! క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 3,80,000 చిల్లర ఉంది. అది నా ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర 3,00,000. ఏటి చేశారు సార్ 1,30,00,000 ఊరికనే నేను ఎంత తిరిగాను. ఆ ఆర్కిటెక్ట్ పడవ వెళ్ళడానికి, పడవ దిగడానికి ఈ సంవత్సరం తిరిగిన దేశాలన్నీ పెద్ద పెద్ద దేశాలు ఖర్చు అయిపోయింది. ఈ 1,30,00,000 ఎలా ఖర్చు పెట్టాను? ఈ కార్డులతో ఖర్చు పెట్టాను. ఈ కార్డు ఏంటి అంటే ఈ కార్డు లోపల మనం డబ్బులు వేసుకోవాలి. బ్యాంక్ మేనేజర్ చెప్పి డబ్బులు వేసుకుంటే అవి ఏటీఎం కార్డులు. ఎందుకంటే చిన్న చిన్న దుకాణాల్లో డబ్బులు ఉండవు కదా! ఏటీఎంలో నుంచి పీక్కొని వాడుకుంటాను. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ కార్డులోకి 2,00,000 వేసాను. ఎలాగా అయ్యింది? నేను ఆ బ్యాంక్ మేనేజర్‌కి చెప్పాను. $2,000 ఎయ్యమని చెప్పాను. $2,000 ఎయమంటే ఒక డాలర్ ఎంతుంది? $88 ఉంది. సో అప్పుడు ఆ లెక్కను చూసుకుంటే $2,000కి ఎంత అయ్యింది? 1,90,000. టాక్స్ ఎంత కట్ అయింది? దగ్గర దగ్గర 35,000. టీసీఎస్ అమౌంట్ చూస్తున్నారు కదా! 35,000 మొత్తం అన్నీ కలిపి బాగా గట్టిగా వేశారు. 36,000 కట్టాను. 36,000 ఏది జస్ట్ $2,000కి నేను 36,000 కట్టాను. ప్రతి నెల నేను గవర్నమెంట్‌కి 36,000 ఇవ్వాలబ్బా! సంవత్సరానికి ఆటోమేటిక్‌గా ఒక $5,00,000 నుంచి $10,00,000 ఈ టీసీఎస్ఏ అవుతుంది. ఇది గవర్నమెంట్ దగ్గర ఉంది. ఎవరు ఎప్పుడు ఇస్తారు అంటే మంత్ ఎండ్‌లో ఇన్కమ్ ట్యాక్స్ నేను ఫైల్ చేసుకుంటే అప్పుడు నాకు ఆ డబ్బులు లెక్క అటు ఇటు అన్ని లావాదేవీలు చూసుకొని మన డబ్బు మనకు వస్తది. ఒక రావాలంటే వస్తది, పోవాలంటే పోతది. తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం. ఇప్పుడు అసలు సో ఈ దుబాయ్‌లో అసలు వీళ్ళందరూ ఎలా చేస్తున్నారంటే మీ అందరికీ చెప్తాను. దుబాయ్ హవాలా అసలు హవాలా అనేది ఏంటంటే డబ్బు ఇక్కడ నువ్వు హైదరాబాద్‌లో ఇస్తావు. ఇస్తే వాడు మీ అందరూ సినిమాలో చూస్తున్నట్లు ఒక చిన్న నెంబర్ ఇస్తారు. ఆ చిన్న నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకెళ్ళి సగం ఈ నోట్‌ని సగం చింపితే సగం అక్కడ దుబాయ్‌లోని, సగం ఇండియాలోని. ఆ సగం నోటు తీసుకెళ్తే మ్యాచ్ అయితే అక్కడ దుబాయ్‌లో మనం డబ్బు ఇస్తాం. దాన్ని హవాలా అంటారు. మీ అందరికీ తెలుసు. ఇది లీగలా అంటే ఇల్లీగలా బొక్కలో వేసి తినేస్తారు. అప్పుడు ఈ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనల్ని జరిగిందని తెలిస్తే వస్తారు. అందుకే ఇప్పుడు యాక్చువల్‌గా సీన్ ఏం జరిగిందంటే హర్ష సాయి, ఈ బయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్ విషయంలోని పోలీసోళ్ళు ఎప్పుడైతే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయిందని వాళ్ళ నోట్లతో వాళ్ళే ఒప్పుకున్నారో, మీరు వాయిస్ రికార్డులు చూపించారు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈడీకి ఇచ్చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్‌కి. మరి ఈ ఏసీబీ ఏం చేస్తదంటే వాళ్ళేంటి యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ చట్టం ఏంటి? లంచం తీసుకుంటే అది పని. ఎక్కడైనా లంచం తీసుకుంటే లంచం పెద్దదా? హవాలా పెద్దదంటే ఏది పెద్దది? లంచం చిన్నదిరా, చిన్న చేపరా. లంచం కూడా చిన్నదే. ఇంతింత లంచం కలిపి ఇంత అవుతది. కానీ హవాలా అనేది బల్క్‌లో 100 కోట్లు. ఇప్పటికిప్పుడు నేను 100 కోట్లు దుబాయ్ నుంచి ఇలా రప్పించుకోగలను. ఇలా ఇలా అది దాన్ని హవాలా అంటారు. ఇప్పుడు దుబాయ్ అందరూ దుబాయ్ ప్రపంచం అంతా దుబాయ్‌కి వెళ్ళిపోతారు. ప్రపంచం అంతా. మన ఇండియాయే కాదు. పాకిస్తాన్‌కి హవాలా హెడ్ దుబాయే. ఆఫ్ఘనిస్తాన్‌కి హవాలా హెడ్ దుబాయే. బంగ్లాదేశ్‌కి హవాలా హెడ్ దుబాయే. అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం అయింది. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? దుబాయ్ వెళ్ళిపోయారు. రష్యాలో యుద్ధం అవుతుంది. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? దుబాయ్. పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్‌లో యుద్ధం అవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు? దుబాయ్. ఇజ్రాయెల్‌లో యుద్ధం. అందరూ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏది యుద్ధం జరిగినా ముందు డబ్బున్నోళ్ళు పారిపోయేది దుబాయ్‌కే. చాలా ఈజీ. రూల్స్ ఏమి ఉండదు. ఎలాగెళ్ళి అలా తీసుకొని వచ్చేయచ్చు. ఎలాగెళ్ళి డబ్బు ఉంటే చాలు అన్ని కొండ మీద. దుబాయ్ గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు కొట్టుకు సావండి. మా దేశానికి డబ్బు తెండి అంటుంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే దుబాయ్‌లోని లోపల నీకు అన్యాయం జరగదు. మీ దేశం బయటని మీరు ఏదైనా చేసుకోండి. దుబాయ్ దగ్గర డబ్బు వచ్చేసాక అది అక్కడ డబ్బే. సో
ఇప్పుడు ఈ యూట్యూబర్లు అందరూ ఏం చేస్తారంటే 2,00,000 రూపాయలు పెట్టి ఫ్రీలాన్సింగ్ వీసాని తీసుకుంటారు. ఫ్రీలాన్సింగ్ వీసా తీసుకుంటే వీడికి దుబాయ్ ఐడి అక్కడ ఉన్నట్లు, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. సో ఆ బ్యాంక్ అకౌంట్ నువ్వు దేనికి ప్రపంచంలో ఎక్కడికి ఇచ్చినా వచ్చే డబ్బుకి ట్యాక్స్ ఉండదు. సో ప్రపంచంలో అందరూ ఇంత ఈజీగా ఉండదు వల్ల ప్రపంచం అందరూ ఇక్కడ వాడికి దుబాయ్ వాడికి వచ్చే లాభం ఏంటంటే దుబాయ్ వాడికి వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు హర్ష సాయి వెళ్ళిపోయారు, ఈ ఇమ్రాన్ వెళ్ళిపోయారు, ఈ బయ్యస్ అని యాదవ్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫ్లైట్లో వెళ్ళారు. ఫ్లైట్ అయిపోయిన వెంటనే ఎక్కడ దిగారు? కారు అయితే తీసుకున్నారు. మరి కారు డబ్బులు వచ్చినట్లు. కారు అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళారు? హోటల్కి వెళ్ళారు. మరి హోటల్ డబ్బులు వచ్చినట్లు. హోటల్లో అయ్యాక ఎక్కడికి వెళ్ళారు? అన్నం తినడానికి రెస్టారెంట్కి వెళ్ళారు. మరి రెస్టారెంట్ డబ్బులు వచ్చినట్లు. రెస్టారెంట్ ఎక్కడికి వెళ్ళారు? అక్కడ స్విమ్మింగ్ పూల్, అది డబ్బులు. అక్కడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళారు? ఈ ముగ్గురు బార్కి వెళ్ళారు, అది డబ్బులు వచ్చి. సో ప్రతిదీ డబ్బే కదా, ఎంతమంది వస్తే అంత లాభం. సో దుబాయ్కి ఈ డబ్బు రావడం పోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. కానీ ఈ ఖర్చు పెట్టే డబ్బు దుబాయ్లో. ఇప్పుడు ఈ హర్ష సాయి నెల రోజుల నుంచి దుబాయ్లోనే ఉన్నాడు. మన నెల రోజులు దగ్గర ఒక 5 లక్షలు ఖర్చు పెట్టిన డబ్బే కదా. సో అందుకు దుబాయ్ ఈ సిస్టమ్ పెట్టింది. అందరూ ప్రపంచం నలుమూల నుంచి అందరూ ఇదే పత్యాపారం. సో ఇప్పుడు అసలైన కథ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళకి డబ్బులు ఎలాగ వెళ్తున్నాయి, ఈ దుబాయ్ హవాలే ఏంటి మాకు అర్థం అవ్వట్లేదు. క్లియర్గా అట్టుపండు వలిచినట్లు చెప్పండి అంటే జాగ్రత్తగా వినండి. జాగ్రత్త, సూపర్. ఇది ఈడీ, ఇప్పుడు ఈడీ వీళ్ళందరినీ హ్యాండిల్ చేస్తుంది ఈడీ. ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి కూడా తెలియదు. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు. అర్థం ఏంటి అంటే మన దొంగని, ఇంట్లో ఉన్న దొంగని శివుడు కూడా పట్టుకోలేరు. అది అంత ఈజీ. కాకపోతే ప్రపంచయాత్రకు నా అన్వేషణ 5 సంవత్సరాల నుంచి వీళ్ళందరినీ అబ్జర్వ్ చేశారు. నేను హవాలాతో మాట్లాడాను, హవాలా గ్యాంగులతో తిరిగాను. సో తర్వాత ఈ మొత్తం ఈ స్క్రాప్ అంతా ఈ బెట్టింగ్ యాప్లతో సరదాగా మాట్లాడిన నా రేట్ ఎంత, నాకు ఒక రేట్ ఉంటుంది కదా, నేను తక్కువ చిన్న నా రేట్ ఎంత నాకు ఎంత ఇస్తావు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ అమౌంట్ అన్నీ అడుగుతాను. సో అవన్నీ చెప్తారు. అవన్నీ చెప్పేసి ఈ చెవితో వినేసి మెమరీ కార్డులో దాచేసుకుంటారు. ఇప్పుడు వదిలేదు, అంతా డేటా అంతా రికార్డెడ్. ఓకే, ఫస్ట్ స్కామ్. జాగ్రత్తగా వినండి, పోలీసు వాళ్ళకి కూడా మతులు పోతాయి. ఇప్పుడు హర్ష సాయిని కానీ, ఇమ్రాన్ కానీ, బయ్యా సన్నీ యాదవ్ కానీ ఈ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా చేయగలదంటే జుజుబి నా ఎందుకు చేయలేదు సార్ అంటే వీళ్ళ పరిధిలో ఏముంది? డేటా తెప్పిస్తారు, బ్యాంక్ స్టేట్మెంట్, ఇప్పుడు నా బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తారు, అలాగే చెక్ చేస్తారు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చూస్తారు, ఓకే క్లియర్ మీరు వెళ్ళిపోండి అంటారు. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే సిబిఐ ఎలాగైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తుందో, అంటే ఈ చట్టం న్యాయం ధర్మం కాదు, లాఠీ తీసుకొని అంటారు అప్పుడు అని వాళ్ళు మొత్తం 3rd డిగ్రీ పడాలి. 3rd డిగ్రీ పడితేనే కానీ నిజం కక్కరు. చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. నాకు మా గ్యాంగ్ నాకు చైనా సిరీస్ హిట్ అయ్యేటప్పుడు ₹1,00,00,000 ఆఫర్ వచ్చింది. బాగా విపరీతంగా. నాకే నెలకి 30 లక్షలు వచ్చాయి స్వామి. నాకే నెలకి 30 లక్షలు వస్తుంటే నాకు ₹1,00,00,000 ఏంటి ఆడు ఓపెన్. కాకపోతే నేను 5 కోట్ల ఇస్తారు, మీరు నాకు ఎలాగిస్తారు అండి అని అడిగాను. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు చైనాలో ఉన్నారు కదా, మేము చైనాలో మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ సెట్ చేసేస్తాం సార్ అని అన్నారు. ₹1,00,00,000 ఇస్తారు కదండి, మరి అకౌంట్లోనే నేను ట్యాక్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలంటే 20/80 అన్నారు. మా కోడ్ ఉంటుంది. సరే 20/80 అంటే 20 వైట్ మనీ, 80 బ్లాక్ మనీ. బ్లాక్ మనీ అంటే మాకు హవాలా అంటే 20 లక్షలు వాళ్ళు మాకు అకౌంట్లో ఇస్తారు. అది నేను ట్యాక్స్కి చూపించుకోవాలి, గవర్నమెంట్కి చూపించుకోవాలి. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసడం వల్ల 20 లక్షలు ఇచ్చారని. కానీ అది ఇచ్చింది 1,00,00,000. ఆ 80 లక్షలు మాకు హవాలాలో ఇస్తారు. ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోనే, నీకు ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలో. మొత్తం అంతా చైన్ లింక్, ఇదంతా హవాలా సిస్టమ్. ఓకే, ఇప్పుడు అసలైన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ కాకండి. ఇప్పుడు ఈ హర్ష సాయికి 10 కోట్లు, ఆయన ఒక బెట్టింగ్ యాప్కి 10 కోట్లు తీసుకున్నాడు. ఆ 10 కోట్లు ఆయనకి ఎలా అందండి? మరి ఇండియాలో ఉన్నారు కదా, మీ విశాఖపట్నంలోనే ఆడికి 10 కోట్లు ఎవరిచ్చారండి? బ్యాంకులో ఇస్తే బ్యాంక్ పట్టేస్తుంది. 10 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందంటే వెంటనే నీకు అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అక్కడ గూగుల్ పే అంటే రోజుకి 1,00,000 కన్నా మనం పంపించలేము. ఇంకా ఫారెన్ రిమిటెన్స్ 10 లక్షల ఫారెన్ నుంచి వచ్చిందన్నా కూడా దానికి నువ్వు అకౌంట్లో లెక్క చెప్పుకోవాలి ఏం చేసావని. సో మరి ఎలా జరిగింది అసలు ఈ 10 కోట్లు హర్ష సాయికి వీళ్ళు అలాగిచ్చారు? చాలా ట్విస్ట్. ఇదిగో మీరు గెస్ట్ చేయండి, మీరు ఏం గెస్ట్ చేసి ఉంటారు? ఈ 10 లక్షలు అసలు ఎలాగెళ్ళింది, 10 కోట్లు ఎలాగెళ్ళిందని 3 వేలో వెళ్ళింది. సో వైట్ మనీగా వాడు చూపించుకున్నది 60 లక్షలు. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పినట్లు 60 లక్షలు ఏదైతే ఉందో ఇన్వాయిస్, మీరు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఉంటుంది,
ఇన్వాయిస్ 60 లక్షలు చూపించాడు. 60 లక్షలు బ్యాంకుకి పడ్డది. దానికి జీఎస్టీ కట్టాడు, దానికి ట్యాక్స్ కట్టాడు, దానికి అన్నీ కట్టారు 60 లక్షలు. కానీ రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ నల్లధనం రూపంలో వచ్చింది. నల్లధనం రూపంలో ఎలా వచ్చింది? 60 లక్షలు బ్యాంకులో కట్టారు, అయిపోయింది. కానీ మిగతా 40 లక్షలు ఏదైతే ఉందో లిక్విడ్ క్యాష్ ఎలా వస్తుందంటే మీకు తెలుసు కదా, మనం ఇలా చిటికలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరు కావాలన్నా పోలీసులు కళ్ళు గప్పి ఆయనకి 40 లక్షలు